జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా ఆంధ్రప్రదేశ్తో పాటు 5 రాష్ట్రాలకు అదానీ సోలార్ పవర్ ప్రాజెక్టులు ఒప్పందాలు కుదిరే విధంగా చేయడంలో ముడుపులు చేతులు మారాయని అమెరికాలో ఒక నివేదిక బయటికి రావడం, దాని మీద అంతర్జాతీయ ప్రకంపనలు మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇది వైసీపీ టీడీపీ వివాదంగానే ఉంది, కానీ నిజానికి ఇందులో 3 పాత్రధారులు ఉన్నారు. ప్రధానమైన పాత్ర అదానీ మోదీ మధ్య ఉన్నది, రెండవది జగన్మోహన్ రెడ్డిది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వం తప్ప రద్దు చేయడం లేదు. సో దీనికి 3 కోణాలు ఉన్నాయి. ఇది చాలామందికి నచ్చదు, ఏదో ఒకటే పట్టుకొని ఉంటారు. కానీ ముఖ్యమైనది అసలు ఇదివరకు కూడా అదానీ మీద 2 ఆరోపణలు వచ్చినాయి. ప్రభుత్వం కాపాడింది, ఇప్పుడు కాపాడుతూ ఉంది. ఈ విషయం మీద తాజాగా వచ్చిన నివేదిక చూడండి. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ రాస్తూ ఉంది. ఇది ఈ రిపోర్టు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత అధికారులను కూడా అడిగి తెలుసుకున్నది. అదానీ గ్రీన్ సోలార్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ వైవుడ్ ట్రాన్స్మిషన్ కాస్ట్ స్వీట్ అండ్ డీల్ అంటే మోదీ ప్రభుత్వము ఈ ట్రాన్స్మిషన్ కాస్ట్ విద్యుత్ సరఫరా ఛార్జీలను మినహాయించడం ద్వారా ఈ ఒప్పందం ఆకర్షణీయంగా మార్చి కుదుర్చుకునేటట్టు చేసింది. నవంబర్ 30వ తారీఖున 2021లో కేంద్రం లేదా సెక్కీ ద్వారా ఈ ఒప్పందంకు ఈ మినహాయింపు ఇచ్చింది. డిసెంబర్ 1వ తారీఖున జగన్మోహన్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాబట్టి ఇక్కడ సంబంధాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ విషయం అదానీ పవర్ కార్పొరేషన్ చెప్తూ ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. ఇందులో 3 అంశాలు ఉన్నాయి. ఒకటేమో అదానీకి మోదీకి లేదా మోదీ ప్రభుత్వానికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం, లేకపోతే అంత ఆగమేఘాల మీద ఆ ఛార్జీలు, ఆ సరఫరా ఛార్జీలు, ట్రాన్స్మిషన్ ఛార్జెస్, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్, దానికి సంబంధించిన ఛార్జీలు రద్దు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే చెప్తున్నారు దీన్ని ఆకర్షణీయంగా మార్చడం కోసం. ఎందుకు అంటే అదానీలు ప్రధానమైన పాత్రధారులు దాంట్లో. అదానీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్, అదానీలు, నవయుగ, అజూర్, ఈ 3 దాంట్లో టెండర్లు పాడిందే 3. ఇందులో నవయుగ వాళ్ళ రేట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు, వాళ్ళు పక్కకు తప్పుకున్నారు. మిగిలిన 2 అజూర్ను కూడా అదానీ వాళ్ళే తమ దీంట్లో కలిపేసుకున్నారు. ఎందుకంటే ఇన్ని ముడుపులు కట్టలేము అని అజూర్ వాళ్ళు అన్నారని వీళ్ళే కలుపుకున్నారంటే ఒక విధంగా కాకినాడ రేవు విషయంలో మనం చూస్తున్న లాంటిదే ఇక్కడ కూడా జరిగినట్టుగా ఉంది. ఇప్పుడు కాకినాడ రేవు వివాదం ముందుకు తెచ్చి ఈ అదానీ దాన్ని వెనక్కు పంపించారు. పంపించడమే కాదు, డిసెంబర్ 25 వరకు వాళ్ళ విద్యుత్ సరఫరాకు వాళ్ళకు సమయం కూడా ఇచ్చారు. రద్దు చేయమని ఒకవైపున అడుగుతుంటే దాన్ని కొనసాగించడమే కాకుండా ఆలస్యానికి మినహాయింపు కూడా ఇవ్వటం మనం ఎలా అర్థం చేసుకుంటామండి? ఎంత బలమైనటువంటి పాలక వర్గాలు మద్దతు లేకపోతే కేంద్రం నుంచి ఎన్డీఏలో ఇది సాధ్యమవుతుంది. సో ఈ విషయంలో చాలా ముఖ్యమైన అంశాలు ఇప్పుడు ఈ రిపోర్ట్లో, ఈ స్టోరీలో ఉంటున్నాయి. వితిన్ 24 hours of Union Power Ministry waiving transmission charges for states buying electricity from Adani Green and Azure Power, the YSRCP-led Andhra Pradesh government signed a deal with Central Utility Solar Energy Corporation of India, SECI, which had awarded 12 gigawatt projects to these 2 companies. So, 12 giga. This waiver of ISTS interstate transmission system charges is estimated to have resulted in savings of 80 paisa per unit, rupees 1360 crores for a year, in a way incentivizing the state to buy power from the 2 projects. ISTS charges are okay. The Power Ministry order levied on November 30th, 2021 essentially eased 2 conditions stipulated in the earlier order issued just a week ago on November 23rd. These 2 conditions were that the project be commissioned before June 30, 2025 and that the power from the project be within the renewable power obligation of the state. సో ఈ రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఆర్పిఓ అనేది కూడా ఎందుకు పెట్టారు? మీ కరెంట్లో తప్పకుండా మీరు ఇంత రెన్యూవబుల్ పునరుత్పాదక ఇంధనం కింద అంటే సోలారు, విండ్ పవరు ఇట్లాంటివి చేయాలని. ది ఫస్ట్ 1000 megawatts of Adani Green Power is expected to be commissioned only in April 2025. ఏప్రిల్ 2025లో వస్తుందండి మొదటిది.
2021లో కుదిరిన ఒప్పందానికి విత్ ది బ్యాలెన్స్ బియాండ్ June 2025 said an Andhra government source. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు ఈ విషయం చెప్తున్నారు. When contacted, Adani Group Green spokesperson said the STS waiver was embedded by SECI in the manufacturing linked tender to put it on equal footing vis-a-vis other renewable energy tenders of the time. It is important to note that it is DISCOM that benefits from the STS waiver, not the project developer, who only receives a fixed tariff. The spokesperson also said that the reasons for delay in commissioning were beyond the scope of the developer. So a day after Power Ministry's November 30th, 2021 order, Andhra Pradesh signed a power sale agreement with SECI, the nodal agency, so etc. etc. ఇప్పుడు ఏమంటాడు వీళ్ళు ఇంకోటి సెకండ్ పాయింట్, ఆ 80 పైసలు తగ్గింది అని చెప్తున్నారు ప్రస్తుత. సెడ్ అన్ అఫీషియల్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చెప్తున్నారు వీళ్ళు ఏమని 80 పైసలు తగ్గిందని. ఇదే వాదన జగన్ కూడా చేశారు, కాబట్టి చిన్న తేడా ఉంది. సిన్స్ ది స్టేట్ హెడ్ అగ్రీడ్ టు పర్చేస్ 17 crore units ఆఫ్ పవర్ ఫ్రమ్ SECI, ద పవర్ మినిస్ట్రీస్ ఇంటర్వెన్షన్ వేవ్డ్ 1360 crores ఫర్ ది గవర్నమెంట్. As the PSA is for 25 years, the waiver would have translated to a cumulative amount of 34,000 crores for this period. So 34,000 కోట్లు మిగిలి ఉండేవి 25 ఏళ్లకు అని, 1,00,000 కోట్లు మిగిలి ఉండేవి అని జగన్ మొన్న తన మీడియా గోష్ఠిలో చెప్పాడు. కానీ వీళ్ళ లెక్కలో 34,000 కోట్లు ఇవి కూడా మిగలవు. ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, ప్రాథమికంగా పెట్టిన పెట్టుబడి అవసరం తగ్గిపోతుంది, ఖర్చులు తగ్గుతాయి, చౌకగా వస్తుంది సౌర విద్యుత్. పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది, అందులో చౌకగా ఇస్తూ ఉంటారు. ఇప్పటికే చౌకగా ఉంది, గుజరాత్కు చౌకగా ఉందంటే అక్కడే వాళ్ళ పవర్ జనరేషన్ జరుగుతుందని వీళ్ళు చెప్తారు, కానీ అది కాదు. కాలం గడిచే కొద్దీ అనేక ఇన్స్ట్రుమెంట్స్కు సరఫరాలకు రేట్లు తగ్గుతూ ఉంటాయి. సో the new government headed by TDP's N. Chandrababu Naidu is currently scrutinizing PSA signed during the previous government under YSR Congress party. సో ఏదైనా కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా దాన్ని అధ్యయనం చేస్తానంటూ చంద్రబాబు కూడా చెప్పారు. అంతేకాని దాన్ని ఏదో రద్దు చేసుకునే ఉద్దేశం వాళ్ళకు ఉండట్లేదు. రెండవది ఛార్జీ మనకు మినహాయించారు అనే మాట కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇన్ని చేసినా 2025లో కానీ రాదు. డిసెంబర్ 25 వరకు ఉన్న వాళ్లకు మినహాయింపు ఇచ్చారు. అప్పటి వరకు వీళ్ళు పరిశీలించబోవట్లేదు కూడా. అంటే ఎంత అనుకూలంగా కేంద్రం అదానీలకు వ్యవహరించిందనే తెలుస్తుంది. రెండో విషయం, ఈరోజు జాతీయ మీడియాలో అంతర్జాతీయంగా కూడా పెద్ద చర్చ ఏంటంటే అసలు ఈ ఆరోపణలన్నీ అదానీ మీద తేవడం భారతదేశాన్ని దెబ్బతీయటానికే. జార్జ్ సోరెస్ అనేటటువంటి ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నాడో ఆయన భారతదేశానికి మోడీని దెబ్బతీయటం కోసం అనేక మంది జర్నలిస్టులతో కుమ్మక్కై కథలన్నీ రాయిస్తూ ఉన్నారు అని. దీని మీద వాళ్ళు ఏవేవో పెట్టారు. ఇప్పుడు మనం రేపు చూద్దాం, అవి మీడియాలో చాలా కథనాలు ఇందులో వస్తున్నాయి. బీజేపీ అధికార ప్రతినిధి ఈ విధమైన ఆరోపణ చేయడమే కాకుండా లోక్సభలో దీని మీద రభస కూడా చేశారు. అసలు సభ మొత్తం గల్లంత అయిపోయింది. రాహుల్ గాంధీని కూడా వాళ్ళే ముందుకు తెస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రమేయంతోనే ఈ ప్రచారం అంతా జరుగుతుంది, దుష్ప్రచారం అని. అంటే అదానీకి అండగా నిలబడమే కాదు, అదానీ మీద వచ్చిన ప్రచారాన్ని కూడా దేశ వ్యతిరేక ప్రచారంగా చేసి కాపాడే పని మోదీ ప్రభుత్వం ఇప్పటికీ చేస్తూ ఉంది. మోదీ ప్రభుత్వం అంటే గుర్తుపెట్టుకోవాలి మనం, ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన కూడా ఉంటాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ను పాలిస్తున్న ఎన్డీఏ అదానీకి అండగా బలంగా నిలబడుతూ ఉంది. దానికి ఈ రాయితీలన్నీ కల్పించింది కూడా వాళ్ళే. జగన్ కూడా మోదీకి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఈ ఒప్పందం మీద వాళ్ళు చెప్పినట్టు సంతకం చేశారు. ఇవి నిజాలు.
ఇంకా మిగిలినవి పూర్తి దర్యాప్తులో తేలాలి. ఆ దర్యాప్తుకి ఎవరు ఆదేశిస్తారు? ఇంతవరకు ఏమీ ఆదేశించలేదు. అలాగే జగన్ మీద వ్యక్తిగతంగా ఏదో కేసులు పెడతారు, గవర్నర్ దగ్గర అనుమతి తీసుకుంటారంటే అది కూడా ఏం జరగలేదు ఇప్పటివరకు.